అద్దంకిలో వాళ్ళిద్దరూ రాజకీయ ఉద్దండులే. ఆ నియోజకవర్గంలో మాత్రమే కాదు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ప్రముఖ నేతలుగా పేరు తెచ్చుకున్నారు. ఒకరిది చెలరేగే యుద్ధతంత్రం అయితే మరొకరిది మౌన వ్యూహంగా సాగిపోయే రాజకీయం. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలుగా పొలిటికల్ కెరీర్ షురూ చేసిన ఆ ఇద్దరు నేతలు ఉమ్మడి జిల్లాను శాసించే స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు 5 దశాబ్దాల పాటు జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. అయితే ఇప్పుడు కాలం మారింది, దాంతోపాటే రాజకీయ దృశ్యము మారింది. ఆ దిగ్గజ నేతలు తమ రాజకీయాల్ని పక్కన పెట్టి వారసుల రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేయాలని తెగ ప్రయత్నిస్తున్నారట. అయితే ఆ ప్రయత్నాలు కాస్త ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్లు మారిందట. ఇంతకీ ఎవరా బడా నేతలు, ఎవరా వారసులు? తండ్రి కొడుకు ఓ రాజకీయ వారసత్వం, వాళ్ళది అర్ధ శతాబ్దపు రాజకీయ ప్రస్థానం. వారసుల అరంగేట్రంలో మాత్రం ఆపసోపాలు, తనయుల కోసం ఆరాటం, అదే వాళ్ళ రాజకీయ పోరాటం. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలంటే ఆ బడా నేతలిద్దరి గురించి మాట్లాడుకోవాల్సిందే. ఒకరు జిల్లా టైగర్ గా పేరు మోసిన కరణం బలరామకృష్ణమూర్తి, మరొకరు రాజకీయ వ్యూహకర్తగా అపర చాణక్యుడిగా గుర్తింపు పొందిన పాచిన చెంచు గరటయ్య. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలుగా మొదలైన వీరి ప్రస్థానం 5 దశాబ్దాల పాటు జిల్లా రాజకీయాల్ని శాసించే స్థాయికి చేరింది. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు దిగ్గజాలు తమ వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం కంటి మీద కునుకు లేకుండా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందట. వీళ్ళిద్దరూ తమ రాజకీయాల్ని పక్కన పెట్టి వారసుల్ని చట్టసభలకు పంపించేందుకు తపన పడుతున్నారట. ఒకరి వారసుడికి 2 సార్లు పోటీ చేసే అవకాశం వచ్చినా గెలుపు కోసం గుర్రం ఎక్కే అవకాశం రాలేదు. మరొకరి వారసుడికి టికెట్ లభించడం దేవుడెరుగు, కనీసం పూర్తి స్థాయిలో ఇన్ఛార్జిగా పనిచేసే అవకాశం కూడా లభించలేదట. కరణం బలరాం తన వారసుడు కరణం వెంకటేష్ ని రాజకీయంగా సెటిల్ చేయడానికి అద్దంకి నుంచి చీరాల వరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కరణం వెంకటేష్ ని ఎమ్మెల్యే చేయాలని ఆయన తెగ శ్రమిస్తున్నారట. మరోవైపు బాచిన చెంచు గరటయ్య కూడా తన కుమారుడు బాచిన కృష్ణ చైతన్యను తన రాజకీయ వారసుడిగా నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారట. ఒకప్పుడు జిల్లాని శాసించిన ఈ చాణక్యుడికి ప్రస్తుతం నియోజకవర్గాల్లో మారుతున్న సమీకరణాలు, కొత్త తరం నేతల దూకుడు పెద్ద సవాల్గా మారాయట. 1978లో తొలిసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం 1985, 1989లో టీడీపీ టికెట్ పై మాటూరు నుంచి 2 సార్లు గెలిచారు. ఇక 2004లో అద్దంకి నుంచి టీడీపీ టికెట్ పై మరోసారి, 2019లో చీరాల నుంచి తిరిగి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం 1999లో ఒంగోలు ఎంపీగా గెలిచారు. ఇక 2017లో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2014లో తన రాజకీయ వారసుడు కరణం వెంకటేష్ ను అద్దంకి నుంచి టీడీపీ టికెట్ పై పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో కరణం వెంకటేష్ ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన కరణం 2024 ఎన్నికల్లో తన తనయుడు వెంకటేష్ ని చీరాల నుంచి వైసీపీ టికెట్ పై పోటీ చేయించారు. అయితే అక్కడ కూడా కరణం వెంకటేష్ ఓడిపోవడంతో కరణం ఫ్యామిలీ రాజకీయ వారసుడి అసెంబ్లీ అరంగేట్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండిపోయిందట. అయితే ప్రస్తుతం చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న కరణం వెంకటేష్ 2029 ఎన్నికల్లో అక్కడి నుంచే తిరిగి పోటీ చేసి ఓడిపోయిన చోటే గెలవాలన్న కసితో పనిచేస్తున్నారట. ఇక బాచిన చెంచు గరటయ్య 1983లో ఇండిపెండెంట్ గా, 1985లో టీడీపీ నుంచి, 1994లో తిరిగి ఇండిపెండెంట్ గా, 1999లో టీడీపీ నుంచి ఇలా 4 సార్లు అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అద్దంకిని తన రాజకీయ కోటగా మార్చుకున్న గరటయ్య ఇక్కడ టికెట్ లభించని ప్రతిసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొంది తన సత్తా చాటారు. 2004 తర్వాత 15 ఏళ్ల పాటు పోటీకి దూరంగా ఉన్న గరటయ్య తిరిగి 2019లో వైసీపీ టికెట్ పై అద్దంకి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన రాజకీయ వారసుడు బాచిన కృష్ణ చైతన్య అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ గా పనిచేశారు. అయితే 2024 ఎన్నికల్లో కృష్ణ చైతన్యకి వైసీపీ టికెట్ దక్కలేదు. దీంతో ఆ ఎన్నికలకు ముందే వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందట. దీంతో చెంచు గరటయ్య రాజకీయ వారసుడు కృష్ణ చైతన్యకు అసలు పోటీ చేసే అవకాశం కూడా రాలేదట. ఒకప్పుడు అటు కరణం ఫ్యామిలీ, ఇటు బాచిన ఫ్యామిలీ పేర్లు చెబితే వేలాది మంది కార్యకర్తలు కదిలేవాళ్లట. కానీ ప్రస్తుతం కరణం బలరాం, బాచిన చెంచు గరటయ్యలకి వయసు పైపడింది. జిల్లా రాజకీయాల్లో కొత్త నీరు రావడం వాళ్ళని ఇరకాటంలోకి నెట్టేసిందట. పార్టీలు మారుతున్నా, పొత్తులు కుదురుతున్నా తమ వారసులకి ఒక సురక్షితమైన సీటును సంపాదించుకోవడం ఈ ఇద్దరి దిగ్గజాలకి హిమాలయ పర్వతాన్ని అధిరోహించినంత కష్టంగా మారిందట. అర్ధ శతాబ్దపు రాజకీయ ప్రస్థానంలో ఈ ఉద్దండులిద్దరూ ఎన్నో గెలుపోటములు ఎదుర్కొన్నారు, మరెన్నో వ్యూహ ప్రతివ్యూహాలు రచించారు.
ఇవన్నీ ఒక ఎత్తైతే కుమారుల్ని గెలిపించుకోవడం ఇప్పుడు వీరికి రాజకీయ జీవన్మరణ సమస్యగా మారిందట. మరి ఈ ప్రకాశం దిగ్గజాలు తమ వారసుల్ని రాజకీయ తీరానికి చేరుస్తారా?